హా అమ్మా, ఆఫీస్లో కొంచెం లేట్ అయింది, క్యాబ్స్ కూడా బుక్ అవ్వలేదు. బస్సులో వచ్చేసా, పక్క వీధిలోనే ఉన్నా, 10 minutesలో ఉంటా. ఓకే. హలో మేడం, మిమ్మల్ని లిఫ్ట్ ఏమైనా కావాలా? చెప్పండి, ఏ హెల్ప్ అయినా చేస్తాం. హలో బాయ్ ఫ్రెండ్ లాగా ఉన్నాడు, పదిలిపో. సరే పోదాం. థ్యాంక్ యూ. రండి, డ్రాప్ చేస్తా. పర్లేదు, నేను వెళ్ళిపోతా. పర్లేదు, రండి. ఓకే. లెఫ్ట్. ఈ రైట్. ఎటెల్లాలో చెప్పలేదు, కానీ కరెక్ట్గా తీసుకొచ్చావు. ఇల్లు ఎక్కడో చూపించలేదు, కానీ ఇంటి ముందే ఆపావు. ఎవరు నువ్వు? చెప్పవేంటి? హాయ్, నా పేరు విజయ్. ఆ అమ్మాయి ఎవరో మీకు తెలియాలంటే ఒక 6 నెలలు వెనక్కి వెళ్ళాలి. బీటెక్ కంప్లీట్ అయ్యి 2 years అవుతుంది. సాఫ్ట్వేర్ జాబ్ చేయాలనేది నా డ్రీమ్. స్టిల్ ట్రైయింగ్. ఇంకెన్ని రోజులు పడుతుందో కూడా తెలియదు. మన డ్రీమ్ జాబ్ కోసం వెయిట్ చేయడానికి పేషెన్స్ ఎంత ఇంపార్టెంటో ఫైనాన్షియల్గా మేనేజ్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. అందుకే పార్ట్ టైమ్గా ఈ ఫుడ్ డెలివరీ జాబ్ చేస్తున్నాను. యువర్ ఆర్డర్ మ్యామ్. సార్, యువర్ ఆర్డర్. థ్యాంక్ యూ. 5 star రేటింగ్ ఇవ్వండి సార్. థ్యాంక్ యూ. బాబాయ్, 2 వడ. బాబాయ్, ఆర్డర్ రెడీ అవ్వగలను బిల్లు. కొంప మటుకు టిప్పు సుల్తాన్ కోట అంత కట్టాడరా. టిప్ అడిగితే 5 రూపాయలు చేతిలో పెట్టాడు. ఏంటి మళ్ళీ ఇంటర్వ్యూనా? ఈసారైనా వచ్చిద్దా? ఎవడో తెలుసు. వస్తే రాత్రి పార్టీ చేసుకుందాం. రాకపోతే ఎప్పటిలాగే మళ్ళీ డ్యూటీ చేసుకుందాం. అలా అయితే పార్టీ లేనట్టే. అరే మామ చెప్పు, సినిమాకా? ఇంకో 10 నిమిషాల్లో ఇప్పటికిప్పుడు సినిమా అంటే అరే నువ్వు టికెట్లు బుక్ చేయి, 5 నిమిషాల్లో నీ ముందుంటా. పెట్టే బాబు, ఆర్డర్ రెడీ. వస్తున్నా. రే మామ ఇంటర్వ్యూ ఎక్కడా? మాదాపూర్. సూపర్ రా, బతికిచ్చావు. నాకు అర్జెంట్ పని పడింది వెళ్ళేదారిలో. ఈ డెలివరీ ఆన్ ద వేలో సంతోష్ నగర్లో ఇచ్చారా? నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నా బే. అటువంటి పులిహార పంచాయతీలు పెట్టమా? మా పేమెంట్ కూడా అయిపోయిందిరా. జస్ట్ నువ్వు వెళ్ళి ఇచ్చేస్తే చాలు. 2 minutes పని అంతే. ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ మా. సరే, అక్కడ పెట్టి తాగలాడు. థ్యాంక్స్ బాయ్. సినిమాకి తొందరగా వెళ్ళిపోవాలి, టైటిల్స్ మిస్ అవ్వకూడదు. ఇదేనా?
కొత్తగుందే ఈ రోజే ఇలా ఎంతగానో తోలు తీరిపోయింది. చాలా ఆర్డర్లు పడ్డాయి ఈరోజు. ఒళ్ళు బాగా పులిచిపోయిందిరా. ఈ రోజుకి ప్యాకప్ ఇంకా. ఓహో, రే సంతోష్ నగర్లో ఆర్డర్ వచ్చింది, ఎవరైనా వెళ్తారా? సంతోష్ నగరా? నేను వెళ్తారా? అడ్రస్ ఎక్కడ చెప్పు. కొత్తగుందే ఈ రోజే ఇలా ఎంతగానో ప్రేమించేతలా కళ్ళ ముందు నిన్నే చూస్తూ నన్ను నేను మరిచేస్తున్నా వింతగోల నాలో ఏదో మొదలయ్యిందిలా నిన్న మొన్న నాలో లేని కొత్త నన్ను చూస్తున్నానుగా నన్ను నేను ప్రేమించేస్తూ మనసు నివ్వగా ఏం లేదు. ఇప్పుడు ఈ క్షణం ప్రేమలో నేనే తేలిపోతూ ఉంటే ఆశలే ఉప్పెనై నన్నే ముంచి వేసనే నిన్నెలా చూడగా నామది చిందులేస్తూ ఉంటే కాలమే ఆగిపోవాలని వయసు కోరనే బాబాయ్ ఒకటి. ఏంట్రా ఈ మధ్య సంతోష్ నగర్ ఆర్డర్లు అంటే తెగ సంతోషపడిపోతున్నావు అంట, ఏంటి మ్యాటర్? అలా ఏం లేదురా. హే నా పేరేంటో తెలుసుగా, కృష్ణ. ఇలాంటి విషయాల్లో మనం ఎక్స్పర్ట్ అమ్మా. కహానీలు ఆపి అమ్మాయి పేరేంటో చెప్పు. పేరు తెలీదురా, ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరు నుంచి ఆర్డర్ వస్తుంది. పేరుదేముందా? ఇంతకు నువ్వు మాట్లాడావా? ఈ సీక్రెట్ క్రష్లు, వన్ సైడ్ లవ్లు వర్కౌట్ అవ్వవు మావా. నా మాటని డైరెక్ట్ వెళ్ళి ప్రపోజ్ చేసేయి. ఆ అమ్మాయి గురించి ఏం తెలియకుండా ఎలా రా ప్రపోజ్ చేసేది? అన్నీ తెలుసుకొని చేయడానికి నువ్వేమైనా భయపెక్కిస్తున్నావా? లవ్ చేస్తున్నావు. అరే నెలల తరబడి సంవత్సరాల తరబడి లవ్ చేసి మళ్ళీ వెళ్ళి ప్రపోజ్ చేసి తను దొబ్బేయమంటే మళ్ళీ నువ్వు ఫీల్ అయ్యి ఎందుకు ఈ పత్తాపరాలు చెప్పు? ఒకటి మటుకు గుర్తుపెట్టుకోమా, క్రికెట్లో డెక్అవుట్ అయినోడి కంటే 99 దగ్గర అవుట్ అయ్యాడే ఎక్కువ ఫీల్ అవుతాడు. ఇది ఫ్యాక్ట్. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, తర్వాత నీ ఇష్టం, ఇంకేం చేయలేం. సరే, నాకు డెలివరీ టైం ఉంది, నేను వెళ్ళొస్తా. బాయ్. ఇది మెయిన్. अमर रहे, अमर रहे, अमर रहे. రే శుభవార్త వస్తావు అనుకుంటే శవం మీద పూలు జల్లు వస్తావా? ఛీ! అరే డక్అవుట్ అయినాడు ఎక్కువ ఫీల్ అవుతాడో, 99 దాకా ఇల్ అవుట్ అయినాడు ఎక్కువ ఫీల్ అవుతాడో తెలియదు కానీ పిచ్చి ఎలాంటిదో తెలియకుండా మ్యాచ్లోకి మాత్రం దిక్కకూడదమ్మా, పుచ్చ పగిలిపోద్ది. అరే ఆడి ప్లేస్లో నేను ఉండుంటే కాలనీలో అంకుల్స్ అందరూ రౌండప్ చేసి ఆడపిల్లలంటే ఆట బొమ్మలు అనుకుంటున్నారా అని రౌండ్ వేసి కుమ్మేశారనుకో, నేను శవం మీద పూలు చల్లడం కాదు, నా శవం మీద మీరు పూలు చల్లేవాళ్ళు. అరే ఇంత ఎంకరేజ్ చేస్తున్నా భయపడతావేంట్రా నువ్వు? అరే ఎంకరేజ్ చేయడం ఏముందిరా, 6 బాల్స్లో 60 రన్స్ కొట్టాలన్న కమాన్ అంటే సరిపోద్ది. బ్యాట్స్మెన్ తెలుస్తుంది బాధ ఏంటో. అంటే అది కాదురా బాబు, నా మ్యాచ్ నాకు వచ్చినట్టు ఆడుకుంటా, నన్ను వదిలే. ఈడు మారడు.
హలో అమ్మా, ఎలా ఉన్నావు? అది డబ్బులు అకౌంట్లో వేసాను, తమ్ముడితో తెప్పించుకో సరేనా? అమ్మా అది కరోనా కదమ్మా, ఈ నెల ఆర్డర్లు కొంచెం తక్కువ ఉన్నాయి, అందుకే డబ్బులు తక్కువ పంపించాను. నాన్నకి ఎలా ఉంది? అరే మామ, సంతోష్ నగర్ ఆర్డర్ వచ్చింది, వెళ్తావా? వద్దు మామ, నువ్వు వెళ్ళు. ఏరా? నాకు ఇప్పుడు ప్రజెంట్ సంతోష్ నగర్ కంటే కరీంనగర్ ఇంపార్టెంట్ మామ. కరీంనగరా? అర్థం కాలా? అమ్మ ఫోన్ చేసింది, నాన్నకు అస్సలు బాగోట్లేదంట. నేను పంపించే డబ్బులు మందులకే సరిపోవట్లేదు, ఇంకా ఆపరేషన్ ఎలా చేయిస్తాం? పోనీ నన్ను అప్పు అడుగుదాం అంటే ఏం చూసిస్తాడు నాకు అప్పు? ఇంకో 10 రోజుల్లో ఇంటర్వ్యూ ఉందిరా, ఈసారి ఎలాగైనా జాబ్ కొట్టాలి మామ. కనీసం ఆ జాబ్ చూసానే ఎవడొకడు అప్పిస్తాడు. అరే అలా అయితే ఈ 10 రోజులు అన్నీ వదిలేసి నువ్వు ఇంట్లో ప్రిపేర్ అవ్వు. డబ్బులు ఏమన్నా అవసరం అయితే నేను చూసుకుంటాను. సరే మామ. Sorry guys, we got our guy. Better luck next time. సెలెక్టెడ్ మెంబర్స్ అందరికీ మెయిల్స్ పంపించేసి ఓకేనా బ్రో? విజయ్ అంటే మీరేనా? ఐఎమ్ సారీ బ్రో, చాలా చిన్న మార్జిన్లో మీ జాబ్ మిస్ అయింది. ఎనీవేస్, ఆల్ ది బెస్ట్. హలో, బేబీ, జస్ట్ 2 minutesలో వచ్చేస్తున్నా, ఓకేనా? బాయ్ బ్రో. ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? ఎప్పుడూ లేటే. నేను వచ్చి 15 minutes అవుతుంది తెలుసా? నాకు ఆకలేస్తుంది. సారీ చెప్తున్నాను ఈ ఒక్కసారి. సారీ. ఏం అక్కర్లేదు, నేను ఒక్కదాన్నే వెళ్ళి తింటా. ఇంకెప్పుడు లేట్ చేయను ప్లీజ్. ఓకే సరే, ఎక్కడికి వెళ్ళాలి చెప్పు? డిన్నర్కి మీ ఫేవరెట్ ప్లేస్కి వెళ్దామా? నాకు పాస్తా తినాలనుంది. ఓకే డన్. అన్నయ్య, నాన్న చనిపోయారు. దాట్ వాజ్ ద మోస్ట్ మెమరబుల్ డే ఆఫ్ మై లైఫ్. మెమరబుల్ డే అంటే పదే పదే గుర్తు తెచ్చుకునేది కాదు, ఎంత ట్రై చేసినా ఎప్పటికీ మర్చిపోలేనిది.